హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చంద్ర. మీరు చూస్తున్నారు చంద్ర టెక్నిక్స్ స్టాల్. ఫ్రెండ్స్, ఈ వీడియో నేను అండర్ 20,000 రూపీస్ లో మనకి మంచి స్మార్ట్ ఫోన్స్ ఏ ఉన్నాయి AMOLED డిస్ప్లే తో అనే సంగతి నేను ఈ వీడియో కంప్లీట్ గా నేను చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. సో ఈ వీడియో క్రైటీరియా వచ్చేసరికి మెయిన్ గా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి AMOLED డిస్ప్లే అయితే ఉండాలి. అదే విధంగా మంచి బ్యాటరీ బ్యాకప్ కోసం మినిమం 4000 mAh బ్యాటరీ అయితే ఉండేట్టుగా చూసుకున్నాను. అదే విధంగా ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండేట్టుగా చూసుకున్నాను. మంచి కెమెరా సెటప్, క్వాడ్ కెమెరా సెటప్ కానీ లేకపోతే ట్రిపుల్ కెమెరా సెటప్ కానీ ఉండేట్టుగా అయితే చూస్ చేసుకున్నాను. అదే విధంగా చూసుకుంటే కనుక మంచి ప్రాసెసర్ అయితే ఉండేట్టుగా చూస్ చేసుకున్నాను అనమాట. ఇంకా లేట్ చేయకుండా ఇప్పుడు అంటే స్టార్ట్. సో ఫ్రెండ్స్, ఈ కేటగిరీలో మనకి ఫస్ట్ వచ్చే ఫోన్ వచ్చేసరికి మనకి వివో Z1X. సో దీని ప్రైస్ చూసుకుంటే కనుక మనకైతే 17,000 అయితే ఉంటుంది. సో ఇదైతే మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ తో అయితే వస్తుంది. ఇది స్నాప్డ్రాగన్ 712 ప్రాసెసర్ అయితే వస్తుంది. అంటే ఇది కొంచెం ఓల్డ్ ప్రాసెసర్ అయినప్పటికీ కూడా బాగానే ఉంటుంది. అండ్ ఇది డిస్ప్లే వచ్చేసరికి మనకి సూపర్ AMOLED డిస్ప్లే అయితే వస్తుంది. ఫ్రంట్ చూసుకుంటే కనుక మనకి పంచ్ హోల్ కెమెరా అయితే వస్తుంది. అదేవిధంగా ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంటుంది. ఇది ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో అయితే ఉంటుంది. ఇది 6GB ర్యామ్, అదేవిధంగా 64GB వేరియంట్ అయితే మనకైతే వస్తుంది అనమాట. 17,000 రూపీస్ లో మనకి మీకు వివో బ్రాండ్ వస్తే కనుక వివో బ్రాండ్ నుంచి ఇది ఒక మంచి స్మార్ట్ ఫోన్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి మనకి 32 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది అనమాట. ఓవరాల్ గా ఈ ప్రైస్ పాయింట్ కి ఈ ఫోన్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఫోన్ అని చెప్పుకోవచ్చు. ఎవరైతే వివో ఇష్టపడతారో వాళ్ళకైతే ఇది బెస్ట్ ఫోన్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కెమెరాస్ కూడా క్వాలిటీ కూడా బాగానే ఉంటుంది. కేటగిరీలో మనకి సెకండ్ వచ్చే స్మార్ట్ ఫోన్ వచ్చేసరికి మనకైతే సామ్సంగ్ బ్రాండ్ నుంచి అయితే ఉంటుంది అనమాట. సో ఈ బ్రాండ్ ఈ పేరు ఏంటంటే కనుక సామ్సంగ్ M31s. ఇదైతే మనకి కరెక్ట్ గా 20,000 కి అయితే ఉంటుంది. సో ఎవరైతే సామ్సంగ్ బ్రాండ్ ఇష్టపడతారో వాళ్ళకైతే ఈ ఫోన్ అయితే బెస్ట్ చాయిస్ అయితే అవుతుంది అనమాట. ఇక్కడ చూసుకుంటే కనుక ఈ ఫోన్ లో మనకైతే క్వాడ్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. 64 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, అదేవిధంగా మనకి 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా, 5 మెగాపిక్సెల్ డెప్త్ కెమెరా, అదేవిధంగా 5 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా దీని ఫ్రంట్ చూసుకోవడానికి సూపర్ AMOLED డిస్ప్లే అయితే వస్తుంది. ఈ ఫోన్ మెయిన్ హైలైట్ వచ్చేసరికి దీని బ్యాటరీ బ్యాకప్. దీని బ్యాటరీ బ్యాకప్ వచ్చేసరికి మనకి 6000 mAh బ్యాటరీ అయితే మనకైతే ఇవ్వడం జరిగింది అనమాట. సో అదే విధంగా చూసుకుంటే కనుక కాన్స్ చూసుకుంటే కనుక జస్ట్ దీనిలో మనకి ఏంటంటే Exynos 9611 ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తారు. స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ అయితే యూజ్ చేయలేదు. సో జనరల్ డే టు డే టాస్క్ అయితే కనుక మీకు ఇదైతే మంచి ఫోన్ అవుతుంది. బట్ వేరే కొంచెం హెవీగా గేమ్ ఆడే వాళ్ళకి అయితే కనుక ఈ ఫోన్ అయితే సూట్ అవ్వదు. బట్ ఓవరాల్ గా బిల్డ్ క్వాలిటీ చూసుకుంటే ప్లాస్టిక్ బాడీ అయితే వస్తుంది. సో కొంచెం బిల్డ్ క్వాలిటీ ద్వారా ప్రాసెసర్ ద్వారా కాంప్రమైజ్ అయితే కనుక సామ్సంగ్ M31s అనేది మీకు బెస్ట్ చాయిస్. సో ఇంకా నెక్స్ట్ వచ్చే స్మార్ట్ ఫోన్ వచ్చేసరికి మనకి రియల్మీ X2 అనమాట. సో ఈ రియల్మీ బ్రాండ్ నుంచి రియల్మీ X2 అనేది మనకి మంచి ఫోన్ అవుతుంది. ఇక్కడ చూసుకుంటే దీని ప్రైస్ వచ్చేసరికి మనకి 18,000 అయితే ఉంటుంది. ఇది ఎప్పుడు ఆల్మోస్ట్ అవుట్ ఆఫ్ స్టాక్ లోనే ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే కనుక ఇది మనకి 30 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే వస్తుంది. ఇది 4000 mAh బ్యాటరీ అయితే వస్తుంది అనమాట. అదే విధంగా మనకి ఏంటంటే ట్రిపుల్ స్లాట్ అయితే ఇచ్చారు. మనకి ఎక్స్పాండబుల్ మెమరీ అయితే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. సో ఇది మనకి 4GB అండ్ 64GB వేరియంట్ అయితే మనకి 18,000 రూపీస్ అయితే లభిస్తుంది. ఇది డాల్బీ అట్మాస్ తో అయితే మనకి లభిస్తుంది అనమాట. సో అదే విధంగా చూసుకుంటే కనుక దీనికైతే మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉంటుంది. అండ్ కెమెరా విషయానికి వస్తే కనుక ఇది క్వాడ్ కెమెరా సెటప్ అయితే వస్తుంది. 64 మెగాపిక్సెల్ సోనీ IMX సెన్సార్ తో అయితే వస్తుంది అనమాట. అండ్ ఫ్రంట్ వచ్చేసరికి మనకి 32 మెగాపిక్సెల్ సెన్సార్ తో అయితే వస్తుంది. మనకి అదే విధంగా మనకి ఇది ఫుల్ HD సూపర్ AMOLED డిస్ప్లే అయితే వస్తుంది. అదేవిధంగా 30 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. ప్రాసెసర్ వచ్చే విషయానికి వస్తే కనుక ఈ స్నాప్డ్రాగన్ 730G ప్రాసెసర్ అయితే వస్తుంది. సో ఈ ప్రైస్ పాయింట్ లో మనకి ఇది ఒక వన్ ఆఫ్ ది బెస్ట్ చాయిస్ అని చెప్పుకోవచ్చు రియల్మీ నుంచి. సో అదే విధంగా చూసుకుంటే కనుక ఈ ప్రైస్ పాయింట్ లో మీకు నెక్స్ట్ వచ్చే స్మార్ట్ ఫోన్ వచ్చేసరికి మనకి రెడ్మీ నుంచి అనమాట. రెడ్మీ K20. ఇది కూడా మనకైతే సూపర్ AMOLED డిస్ప్లే అయితే వస్తుంది. అదే విధంగా ఫ్రంట్ చూసుకుంటే కనుక మనకి ఇది పాపప్ కెమెరాతో అయితే వస్తుంది. బట్ ఇది వచ్చేసరికి మనకి ప్రాసెసర్ వచ్చేసరికి మనకి స్నాప్డ్రాగన్ 730G ప్రాసెసర్ అయితే వస్తుంది. అదేవిధంగా దీనికి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉంటుంది. ఎవరైతే రెడ్మీ బ్రాండ్ ఇష్టపడతారో దాంతో పాటు మంచి మీకు డిజైన్ ఇష్టపడతారో వాళ్ళకైతే ఈ రెడ్మీ K20 అనేది చాలా పర్ఫెక్ట్ అనమాట. ఎందుకంటే డిజైన్ చూసుకుంటే నేను ఇప్పటివరకు చెప్పిన ఏ స్మార్ట్ ఫోన్ లోని అంత మంచి డిజైన్ అయితే ఇవ్వలేదు. బట్ డిజైన్ విషయంలో చాలా బాగుంటుంది. అదేవిధంగా కెమెరా క్వాలిటీ విషయంలో కూడా ఇది చాలా బాగుంటుంది అనమాట. అదేవిధంగా ఇది ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఇవ్వడం జరిగింది. ఫ్రంట్ చూసుకుంటే కనుక మనకి AMOLED డిస్ప్లే అయితే ఇవ్వడం జరిగింది. సో ఓవరాల్ గా అండర్ 20,000 లో మీరు చూసుకోవాలనుకుంటే కనుక మీకు వన్ ఆఫ్ ది బెస్ట్ చాయిస్ అని చెప్పుకోవచ్చు. ఈ రెడ్మీ K20 వచ్చేసరికి మనకి బెస్ట్ చాయిస్ అని చెప్పుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ సెకండ్ బెస్ట్ ఏంటంటే కనుక ఈ ప్రైస్ పాయింట్ లో మనకి వన్ ఆఫ్ ది బెస్ట్ ఫోన్ వచ్చేసరికి మనకి రియల్మీ నుంచి ఉంది. రియల్మీ 7 Pro.
సో దీని ప్రైస్ పాయింట్ వచ్చేసరికి మనకి జస్ట్ 20,000 రూపీస్ అయితే ఉంటుంది. ఇది మనకైతే 6GB 128GB వేరియంట్ అయితే ఉంటుంది. దీని మెయిన్ హైలైట్ వచ్చేసరికి మనకైతే దీని ఫాస్ట్ ఛార్జింగ్ అనమాట, డాట్ ఛార్జింగ్ అంటారు. ఇది మనకి 65 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే లభిస్తూ ఉంటుంది. ఫ్రంట్ చూసుకుంటే మనకి గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ తో వస్తుంది. అదే విధంగా చూసుకుంటే మనకి సూపర్ AMOLED డిస్ప్లే అయితే వస్తుంది. అదే విధంగా మనకి దీనిలో మనకి స్టీరియో స్పీకర్స్ అయితే ఇవ్వడం జరిగింది. దాంతో పాటు మనకి ఏంటంటే ఇది క్వాడ్ కెమెరా సెటప్ తో వస్తుంది. 64 మెగాపిక్సెల్ IMX సెన్సర్, సోనీ IMX సెన్సర్ తో వస్తుంది. సో అదే విధంగా చూసుకుంటే ఇంకో హైలైట్ విషయం వస్తుంది దీని ప్రాసెసర్. ఇది స్నాప్డ్రాగన్ 720G ప్రాసెసర్ అయితే వస్తుంది అనమాట. సో ఈ ప్రైస్ పాయింట్ లో నేను ఇప్పటివరకు చెప్పిన దాంట్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఫోన్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఫ్రంట్ చూసుకుంటే కనుక ఇది మనకి 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అయితే వస్తుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ కూడా దీనిలో అయితే ఇవ్వడం జరిగింది అనమాట. సో ఈ విధంగా చూసుకుంటే కనుక మనకి ఈ ప్రైస్ పాయింట్ ఇది ఒక బెస్ట్ కెమెరా ఫోన్ అని చెప్పుకోవచ్చు. ఓవరాల్ పెర్ఫార్మెన్స్ అని చెప్పుకోవచ్చు. సో ఇందులో మనకి టాప్ వచ్చేసరికి మనకి ఏంటంటే కనుక మీకు అండర్ 20,000 లో మీకు 5G ఫోన్ కావాలనుకుంటే కనుక మనకి వచ్చేసరికి మోటో G5G ఫోన్ అయితే మనకైతే ఇవ్వడం జరిగింది. దీని ప్రైస్ పాయింట్ వచ్చేసరికి మనకి 20,000 అయితే ఉంది. సో ఇందులో చూసుకుంటే కనుక మనకి AMOLED డిస్ప్లే ఉండనప్పటికీ మనకి రిమైనింగ్ ఏ ఫీచర్ చూసుకున్నా సరే మనకైతే చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఇది లేటెస్ట్ ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 750G ప్రాసెసర్ అయితే వస్తుంది. అదేవిధంగా ఇది మనకి 6GB ర్యామ్ అండ్ 128GB స్టోరేజ్ తో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనకి 6.7 ఇంచెస్ HDR డిస్ప్లే, IPS LED డిస్ప్లే ఇచ్చినప్పటికీ కూడా మనకి ఏంటంటే IPS డిస్ప్లే ఇచ్చినప్పటికీ కూడా మనకి ఏంటంటే HDR సపోర్ట్ చేస్తుంది అనమాట. అండ్ ఇందులో చూసుకుంటే కనుక మనకి క్వాడ్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. ప్రైమరీ కెమెరా వచ్చేసరికి మనకి 48 మెగాపిక్సెల్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఇది బ్యాటరీ విషయానికి వస్తే కనుక ఇది 5000 mAh బ్యాటరీ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ దీనికి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. సో ఎవరైతే ఫ్యూచర్ కి ఆలోచిస్తారో 2-3 ఇయర్స్ అయితే మనకైతే ఇది స్టాక్ ఆండ్రాయిడ్ వస్తుంది కాబట్టి మనకి 2-3 ఇయర్స్ అయితే మనకైతే సాఫ్ట్వేర్ అప్డేట్స్ అయితే వస్తాయి. ఎవరైతే 3+ ఇయర్స్ వాడదాం అనుకుంటున్నారో, ఫ్యూచర్ ప్రూఫ్ గా ఫోన్ కొనాలనుకుంటున్నారో వాళ్ళకి మోటో బ్రాండ్ నుంచి అయితే ఈ మోటో G5 అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ చాయిస్ అని చెప్పుకోవచ్చు. బట్ ఇందులో ఓన్లీ డ్రాబ్యాక్ వచ్చేసరికి మనకి ఏంటంటే మనకి AMOLED డిస్ప్లే ఒకటే లేదు. బట్ రిమైనింగ్ అన్ని ఫీచర్స్ లో చూసుకుంటే ఇప్పటివరకు చెప్పిన అన్ని స్మార్ట్ ఫోన్స్ లో కూడా ఇది బెస్ట్ చాయిస్ అవుతుంది అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఎక్స్ట్రాగా చూసుకుంటే కనుక మనకి లాస్ట్ టైం సేల్స్ లో వచ్చేసరికి మనకి LG G8X అనేది మనకి ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ స్మార్ట్ ఫోన్ అవుతుంది. అంటే 20,000 లో మనకి ఇది ఒక మంచి స్మార్ట్ ఫోన్ అవుతుంది. ఇందులో మనకి డ్యూయల్ డిస్ప్లే అయితే ఉంటుంది. సో అదే విధంగా మనం చూసుకుంటే కనుక మనకి ప్రాసెసర్ కూడా ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ అయితే ఇవ్వడం జరిగింది. మనకి ఇందులో OLED ప్లాన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇందులో మనకి డ్యూయల్ కెమెరా సెటప్ వచ్చినప్పటికీ కూడా మనకి ఇది ఒక ఫ్లాగ్షిప్ ఫోన్ కాబట్టి మనకి ఏంటంటే కనుక మనకి ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంటుంది అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా డ్యూయల్ డిస్ప్లేస్ ఉంటుంది. సో వన్ ఆఫ్ ది బెస్ట్ స్మార్ట్ ఫోన్ అని చెప్పుకోవచ్చు ఈ ప్రైస్ పాయింట్. ఒకవేళ ఎప్పుడైనా ఆఫర్ లో ఉంటే కానీ 20,000 లో వస్తే కనుక LG G8X అనేది తీసుకోవచ్చు. అంటే 20కి ఇంకో ఫోన్ వచ్చేసరికి మనకి ఏంటంటే రెడ్మీ K20 Pro. ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ చాయిస్ అవుతుంది. మనకి జనరల్ ఆఫర్స్ లో వచ్చేసరికి మనకి అండర్ 20,000 వస్తే కనుక కళ్ళు మూసుకొని కొనుక్కునే ఫోన్ అనమాట. ఎందుకంటే డిస్ప్లే చూసుకున్నా సరే సూపర్ AMOLED డిస్ప్లే వస్తుంది. దీనికి డిజైన్ విషయానికి వస్తే కనుక మనకి ఫ్రంట్ అండ్ బ్లాక్ గ్లాస్ ప్యానల్ అదే మంచి డిజైన్ తో వస్తుంది. అదే విధంగా చూసుకుంటే కనుక ఇది ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ 855 ప్రాసెసర్ అయితే వస్తుంది. అదే విధంగా చూసుకుంటే కనుక ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉంటుంది, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. అదే విధంగా క్వాడ్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. సో ఓవరాల్ గా చూసుకుంటే కనుక అండర్ 20,000 లోపల మీకు ఆఫర్స్ లో వస్తే కనుక మీరు రెడ్మీ K20 Pro అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ చాయిస్ అవుతుంది. సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే కనుక షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే కనుక లైక్ కొట్టండి. నా ఛానల్ ఫస్ట్ టైంకి వస్తే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో అండ్ దిస్ ఇస్ చంద్ర సైనింగ్.